అందరికి నమస్కారం స్వామి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ సెమ్ కి సంబంధించిన ఇంగ్లీష్ ఓకే, నేను ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ చేశానండి. కింద డిస్క్రిప్షన్ లో నేను వాటి లింక్స్ ఇస్తాను స్వామి. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం సెక్షన్ ఏలో మనం ఫస్ట్ బిట్లో బి బిట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనకు టోటల్గా ఈ బిట్ నుంచి 5 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ బిట్ నుంచి 5 మార్క్స్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ బిట్ అనేది మనకు టోటల్గా రావాలంటే మనకు 4 సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, 4 సెంటెన్సెస్ అయితే ఉంటాయి. ఏంటి అవంటే డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకేనా. డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే స్టేట్మెంట్స్ రూపంగా ఇస్తాడు మనకు. స్టేట్మెంట్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ అన్నా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్ అన్నా ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ నేను డైరెక్ట్ తీసుకొని చెప్తున్నాను. ఒకవేళ ఎగ్జామ్లో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి దానిని ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలంటే, ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ విధంగా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ టు మీ. ఓకే, మనకు క్లియర్గా ఆ సెంటెన్స్ అని ఇచ్చిన సెంటెన్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకొని రావాలి. ఇక్కడ చూడండి, షీ సెడ్ టు మీ ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ టుడే. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ టుడే. ఇక్కడ క్లియర్గా ఏముంటుంది, ఇక్కడ షీ సెడ్ టు మీ. ఇప్పుడు ఇక్కడ స్వామి నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను షీ. ఓకే, షీ సెడ్ టు మీ అంటే ఒక అమ్మాయి నాకు చెప్పింది, అంటే నేను లిజనర్. అవును కదా, నేను లిజనర్ అంటే ఒక అమ్మాయి చెప్తుంటే నేను వింటున్నాను. ఆ అమ్మాయి అనేది స్పీకర్ లిజనర్. ఒక లిజనర్ ఉన్నట్లయితే గుర్తుంచుకోండి, ఒక సెంటెన్స్ లో లిజనర్ ఉన్నట్లయితే ఇక్కడ సెడ్ టు కాస్త టోల్డ్ గా మారుతుంది. సెడ్ టు కాస్త టోల్డ్ గా మారుతుంది. ఈ షీ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. షీ టోల్డ్ మీ అనేది యాజ్ ఇట్ ఈస్. షీ టోల్డ్ మీ. ఈ సెడ్ టు కాస్త టోల్డ్ అనేది ఏ విధంగా మారుతుంది అని ఇప్పుడు చెప్పాను. ఏ విధంగా, ఇక్కడ లిజనర్ ఉన్నాడు, స్పీకర్ లిజనర్ ఒక సెంటెన్స్ లో లిజనర్ ఉన్నట్లయితే మనం సెడ్ టు ని టోల్డ్ గా మారుస్తాం. గుర్తుంచుకోండి, ఇక్కడ షీ టోల్డ్ మీ దట్ అనేది ఓన్లీ ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్ లోనే మనం యూజ్ చేయాలి. దట్. ఓకే, లిజనర్ ఉన్నప్పుడు టోల్డ్ వస్తుంది అండ్ ఇక్కడ దట్. ఈ దట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ సెంటెన్స్ లో కూడా. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, షీ సెడ్ టు మీ ఐ యామ్ అంటే షీయే కదా. ఓకే, ఐ యామ్ అంటే షీయే కదా. మళ్ళీ షీ ఏమని చెప్పింది, రీడింగ్. డైరెక్ట్ గా రీడింగ్ అని రాయొద్దు, ఇప్పుడు గుర్తుంచుకోండి. షీ అనేది సింగులర్ వర్డ్ తర్వాత మనకు వాజ్. ఓకే, ప్లూరల్ వర్డ్ తర్వాత వర్ వస్తుంది. ఇక్కడ షీ వాజ్ రీడింగ్ ఏ బుక్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి, ఇక్కడ టుడే డైరెక్ట్ స్పీచ్ లో టుడే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో అది ఏమవుతుందంటే దట్ డే అవుతుంది. దట్ డే. ఇక్కడ ఏమేమి చేంజ్ అయ్యాయి ఇక్కడ చూడండి. షీ సెడ్ టు మీ ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ టుడే. ఓకే, ఇక్కడ ఏమైంది, షీ టోల్డ్ మీ దట్ ఐ యామ్ అంటే మళ్ళీ ఎవరు, షీయే కదా. ఐ యామ్ అంటే షీయే కదా, అంటే ఈమెనే చెప్పింది కదా, స్పీకర్ ఈమెనే కదా. ఐ యామ్ అంటే షీ వాజ్ అని ఎందుకు అప్లై చేశాను, హెల్పింగ్ వర్డ్ అనేది యూజ్ చేయాలి. సింగులర్ వర్డ్ తర్వాత మనం హెల్పింగ్ వర్డ్ అనేది యూజ్ చేయాలి, వాజ్ అన్నా వర్ అన్నా. ఓకే, షీ వాజ్ రీడింగ్. ఇక్కడ ఉన్న రీడింగ్ ఏ బుక్ యాజ్ ఇట్ ఈస్ టుడే. డైరెక్ట్ స్పీచ్ లో టుడే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ డే అని మనం రాయాలి. గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఈ విధంగా ఇస్తే మనం ఈ విధంగా క్లియర్ గా రాయాలి. ఓకేనా. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి నేను చెప్తాను,
మీకు అన్ని సెంటెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్ లో మనకి ఎగ్జాంపుల్స్ అనేది చెప్పినట్లయితే మనకి ఏ సెంటెన్స్ దేని అనేది మనకి ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలిసింది కదా. మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఈ విధంగా ఇస్తాడు. షీ సెడ్ టు మీ ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ టుడే అంటే ఒక స్పీకర్ ఉంటాడు అండ్ ఒక లిజనర్ ఉంటాడు. ఇది గుర్తుంచుకోండి. చూడండి స్వామి, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకే, మనకు ఫస్ట్ సెంటెన్స్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ సింబల్ ఉంటుంది ఇక్కడ. ఇలా ఉన్నట్లయితే దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూసుకోండి. మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ అనేది ఇక్కడ చెప్తున్నాను, సెకండ్ టైప్ నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అనేది ఈ విధంగా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఈ ఆస్క్డ్ ఆర్ యు కమింగ్ టు ద పార్టీ. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ అవుపడ్డదంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమున్నది? డైరెక్ట్ స్పీచ్ ఇచ్చిండు, మనం ఇండైరెక్ట్ స్పీచ్ ని రాయాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్ నేను ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తే ఒకవేళ ఎగ్జామ్ లో ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తే డైరెక్ట్ స్పీచ్ ఏ విధంగా రాయాలనేది నేను నోట్స్ లో, ఓకే, ఏదైతే నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ నోట్స్ లో క్లియర్ గా నేను మెన్షన్ చేశాను. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంటుంది నోట్స్ ది, అది చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అందులో క్లియర్ గా ఇండైరెక్ట్ ఇస్తే డైరెక్ట్ స్పీచ్ ఎలా రాయాలి, డైరెక్ట్ స్పీచ్ ఇస్తే ఇండైరెక్ట్ ఎలా రాయాలి అనేది క్లియర్ గా రాశాను నోట్స్ లో, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండైరెక్ట్ మార్చాలంటే ఒక్కటే గుర్తుంచుకోండి. హీ ఆస్క్డ్ డైరెక్ట్ గా రాయండి. ఈ ఆస్క్డ్. ఇప్పుడు ఈ ఆస్క్డ్ తర్వాత ఏం రాయాలనేది మీకు డౌట్. ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ఈ ఆస్క్డ్ ఆర్ యు కమింగ్ టు ద పార్టీ. ఇప్పుడు దీనికి ఆన్సర్ అనేది, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది ఏముంటుంది? ఎస్ ఆర్ నో. అంటే మీరు పార్టీకి వస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. మనం ఏం చెప్తాం? వస్తే ఏమో ఎస్ అని చెప్తాం, లేదు అంటే నో అని చెప్తాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్రాగేటివ్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇస్తే మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇక్కడ ఇఫ్ అన్న వాడాలి లేదా వెదర్ అన్న యూజ్ చేయాలి. ఇఫ్ అన్న వాడాలి లేదా వెదర్ అన్న యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆస్క్డ్ ఇఫ్ యు అంటే ఎవరు? యు అంటే ఎవరు? ఐ కదా. యు అంటే ఐ. ఇండైరెక్ట్ లో డైరెక్ట్ యు ఉంటే ఇండైరెక్ట్ లో ఐ అవుతుంది. ఐ కమ్మింగ్ టు ది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, టు ది పార్టీ. ఈ ఆస్క్డ్ ఇఫ్ ఐ కమింగ్ టు ద పార్టీ లేదా ఈ ఆస్క్డ్ వెదర్ ఐ కమింగ్ టు ద పార్టీ. ఓకే, ఈ రెండిట్లో మనం ఏదో ఒకటే చూస్ చేసుకొని రాయాలి. దేనికి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వస్తే ఇఫ్ అన్న వాడాలి, వెదర్ అన్న వాడాలి. మరి ఇది ఎప్పుడు వాడాలంటే ఇక్కడ కామా తర్వాత కామా తీసేసి ఈ ఇఫ్ అన్న వాడాలి, వెదర్ అన్న వాడి ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాయాలి. ఇక్కడ ఐ అనేది ఎలా చేంజ్ అయింది? ఆర్ యు అంటే ఐ అవుతుంది. యు అంటే ఇండైరెక్ట్ లో ఐగా మారుతుంది, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో ఇది ఫస్ట్ టైప్. ఇప్పుడు సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసుకోండి స్వామి. ఇక్కడ ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సెకండ్ టైప్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. డైరెక్ట్ స్పీచ్ అనేది షీ ఆస్క్డ్ హిమ్ వేర్ డూ యూ లీవ్. షీ ఆస్క్డ్ హిమ్ వేర్ డూ యూ లీవ్ అని క్వశ్చన్ ఇస్తాడు. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మనకు తెలుసు. కానీ ఇంట్రాగేటివ్ లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ టైప్ ఏంటి? ఫస్ట్ టైప్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. మరి దీనికి ఆన్సర్ కి ఎస్ఆర్ నో చెప్తాము మనం. ఆన్సర్ అనేది షీ ఆస్క్డ్ హిమ్ వేర్ డూ యూ లీవ్ కి ఎస్ఆర్ నో ఆన్సర్ కి సంబంధమే లేదు. ఓకే, అంటే వేర్ డూ యూ లీవ్ అంటే మీరు ఎక్కడ ఉంటారనేది మనం ఒక ప్లేస్ చెప్తాం, లేదంటే ఇక్కడ అడ్రస్ చెప్తాం కదా. సో ఇది ఎలా క్వశ్చన్ అంటే, ఏ టైప్ క్వశ్చన్స్ అంటే ఇవి WH క్వశ్చన్స్. ఈ టైప్ క్వశ్చన్స్ వస్తే మరి WH క్వశ్చన్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే, WH క్వశ్చన్స్ అంటే హూ,
వాట్, వేర్, వెన్, అండ్ నెక్స్ట్ హౌ కూడా WH క్వశ్చనే. ఎందుకంటే మనకు ఒక వర్డ్లో WH ఉన్నట్లయితే అది WH క్వశ్చన్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు WH క్వశ్చన్స్ వస్తే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో WH క్వశ్చన్స్ కి సంబంధించిన క్వశ్చన్ వస్తే ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ గా, ఇది ఇక్కడ WH క్వశ్చన్ ఏ విధంగా అయితే వచ్చిందో వేర్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం మనం. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇక్కడ షీ ఆస్క్డ్ హిమ్, కామా రాయద్దు మళ్ళా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో. ఓకే, వేర్ యాజ్ ఇట్ ఈజ్ గా WH క్వశ్చన్ లో ఏదైతే వచ్చిందో వర్డ్ అదే రాయండి. ఇప్పుడు డూ యూ కాస్త డూ యూ, ఇక్కడ యు అనేది ఎవరు? యు అంటే హిమ్మే కదా. ఇక్కడ హిమ్ అంటే ఇండైరెక్ట్ లో ఏమవుతుంది? హీ అవుతుంది. ఇక్కడ మీకు అర్థం కాలేదు, ఇక్కడ చూడండి స్వామి. ఇక్కడ ఏంటంటే షీ ఆస్క్డ్ హిమ్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగింది. ఓకే, షీ ఆస్క్డ్ హిమ్ అంటే ఎవరు? అబ్బాయి కాబట్టి హీ అని అనుకోండి దీన్ని. ఓకే, ఏమడిగింది ఒక అమ్మాయి అబ్బాయిని? వేర్ డూ యూ లీవ్? యూ అంటే ఎవరు? హిమ్, అబ్బాయి కదా. కాబట్టి మనకు ఇండైరెక్ట్ లో హిమ్ కాస్త హీ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, షీ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ. ఇప్పుడు లీవ్ డైరెక్ట్ లో లీవ్ అనే వర్డ్ ఇస్తే ఇండైరెక్ట్ లో దాన్ని మనం పాస్ట్ వర్డ్ లో రాస్తాం, లీవ్డ్. ఇక్కడ షీ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ లీవ్డ్. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ షీ ఆస్క్డ్ హిమ్ వేర్ డూ యూ లీవ్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ WH క్వశ్చన్ కాబట్టి ఈ WH క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డూ యూ, ఇక్కడ యూ అంటే ఎవరు? హిమ్ అంటే మనకు ఇండైరెక్ట్ లో హీ అవుతుంది, గుర్తుంచుకోండి. డన్. ఇక్కడ లీవ్ అంటే లీవ్డ్. ఓకేనా, ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇంట్రాగేటివ్ లో 2 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, SR నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, WH క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇక్కడ థర్డ్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనకు టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కమాండ్స్, రిక్వెస్ట్స్, అడ్వైజ్, ఈ 3 టైప్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం నేర్చుకుంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది టోటల్ గా కవర్ అవుతుంది. ఫస్ట్ కమాండ్స్ లో కమాండ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడో ఫస్ట్ చూద్దాం. ఓకే, అండ్ డైరెక్ట్ స్పీచ్ లో ఏమి ఇస్తాడంటే కమాండ్ క్వశ్చన్ ఇది, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ స్టాండ్ అప్. ఇక్కడ ఏంటి? ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ స్టాండ్ అప్, ఇది కమాండ్ అన్నట్టు. అంటే మనం ఏదైనా పని చేయమని చెప్తాం కదా, ఇప్పుడు ఆ పని చేయి, నువ్వు నిల్చో, కూర్చో, అక్కడికి వెళ్ళు అంటే అదే పని కదా. ఓకే, దట్ ఈస్ కమాండ్ కాబట్టి ఆర్డర్, కమాండ్ని మనం ఆర్డర్ అని కూడా అంటాం, ఆర్డర్డ్. ఇక్కడ చూడండి, ద టీచర్ కమాండ్ క్వశ్చన్స్ వస్తే సెడ్ టు కాస్త ఏమవుతుందంటే ఆర్డర్డ్. ఇప్పుడు ఇక్కడ ద టీచర్ ఆర్డర్డ్ ద స్టూడెంట్, యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, స్టూడెంట్. ఇప్పుడు స్టాండ్ అప్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయకుండా ఈ స్టాండ్ అప్ అనేది వర్బ్ కదా. స్టాండ్ అప్ అంటే ఒక పనే కదా, నిల్చోవడం, ఇది వర్బ్ కాబట్టి మనం ఆ వర్బ్ ముందు ఏం చేయాలంటే హెల్పింగ్ వర్డ్ తీసుకోవాలి, టు అనే హెల్పింగ్ వర్డ్ తీసుకొని ఇప్పుడు ఈ వర్బ్ అనేది రాయాలి, స్టాండ్ అప్, టు స్టాండ్ అప్. ఇప్పుడు క్లియర్ గా చదువుకోండి సెంటెన్స్, ద టీచర్ ఆర్డర్డ్ ద స్టూడెంట్ టు స్టాండ్ అప్. ఇది డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా, ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, ఆర్డర్డ్, సెడ్ టు, కమాండ్ క్వశ్చన్ వస్తే మనం సెడ్ టుని దేనిలోకి చేంజ్ చేయాలి? ఆర్డర్డ్ లోకి చేంజ్ చేయాలి. అండ్ ఇక్కడ వర్బ్, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో ఏదైతే వర్బ్ ఉందో ఆ వర్బ్ ముందు ఏమి యాడ్ చేయాలి? టు అనే హెల్పింగ్ వర్డ్ యాడ్ చేసి రాయాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్
రిక్వెస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి స్వామి. ఇక్కడ రిక్వెస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్స్ లో కమాండ్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి. ఒక కమాండ్ క్వశ్చన్ ఏ విధంగా ఉందని చెప్పాను నేను ప్యాటర్న్. ఇప్పుడు రిక్వెస్ట్ టైప్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో ఏమి ఇచ్చిండు అంటే క్వశ్చన్, ఈ సెడ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఈ సెడ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ అంటే అతను నాకేం చెప్పిండు స్వామి, అతను నన్ను కాపాడమని చెప్పిండు. అంటే హీ సెడ్ టు మీ ప్లీజ్ హెల్ప్ మీ అంటే అతనిని నేను హెల్ప్ అంటే కాపాడాలని ఆయన కోరిండు అన్నట్టు. ఇక్కడ క్లియర్ గా ఎవరికి ఎవరు డైలాగ్ చెప్తులు అనేది గుర్తుంచుకోవాలి క్లియర్ గా. ఇప్పుడు ఒక పాయింట్ నేను ఎందుకు చెప్తలేనంటే గమనించండి, ఇక్కడ కామాస్ అండ్ డబుల్ కోట్స్ అనేవి ఇండైరెక్ట్ స్పీచ్ లో రాసేటప్పుడు ఉండకూడదు. అది మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు, అది గమనించాలి ఒకసారి. ఓకే, ఇది బేసిక్ పాయింట్ కదా, కామాస్ డబుల్ కోట్స్ తీసేసి రాయాలి ఇండైరెక్ట్ రాసేటప్పుడు. ఓకే, ఇక్కడ ఇది రిక్వెస్ట్ క్వశ్చన్ అని ఏ విధంగా గుర్తుపట్టాలంటే, మనకు క్వశ్చన్ లో ప్లీజ్ ప్లీజ్ అనే వర్డ్ అవపడ్డది అనుకో, ఓకే అవపడింది అనుకోండి, దానిని మనం రిక్వెస్ట్ సెంటెన్స్ కిందకి తీసుకుంటాం. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ లో రిక్వెస్ట్ టైప్ క్వశ్చన్ గా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సెడ్ టు ని మనం రిక్వెస్టెడ్ గా మార్చాలి. హీ రిక్వెస్టెడ్ మీ యాజ్ ఇట్ ఈస్, ఓన్లీ సెడ్ టు నే మార్చాను నేను. ఓకే, ఈ రిక్వెస్టెడ్ మీ ఏం చేయాలంటే హెల్ప్, ఇక్కడ ప్లీజ్ అనేది తీసేయాలి. ఎందుకు, ఇక్కడ ఈ ప్లీజ్ అనే వర్డ్ ని మళ్ళీ ఇక్కడ రాయద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రాసాం మనం రిక్వెస్టెడ్ ప్లీజ్ అంటేనే రిక్వెస్టెడ్, అది దాన్ని మనం సెడ్ టు రీప్లేస్మెంట్ లో ఈ రిక్వెస్టెడ్ అని రాసాం. ఓకే, సెడ్ టు ప్లేస్ లో రిక్వెస్టెడ్ అనే రాసాం, దాన్ని ఈ ప్లీజ్ తీసి పెట్టండి. ఇప్పుడు హెల్ప్ మీ ఓకే రాసిన తర్వాత ఈ హెల్ప్ అనేది ఒక సహాయం కాబట్టి అది వర్బ్ అవుతుంది, ఒక పని చేయడం కదా. వర్బ్కు ముందు ఏం చేస్తారంటే టు అనే వర్డ్ యాడ్ చేయాలి, హెల్పింగ్ వర్డ్ అనే యాడ్ చేయాలి కంపల్సరీ. ఇది వర్బ్ కదా, వర్బ్ ముందు మనం టు అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది సెంటెన్స్, హీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ మీ కాదండి, ఇక్కడ చాలా మంది ఇక్కడనే చాలా కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ రాసి వస్తారు ఎగ్జామ్ లో. ఇక్కడ మీ, ఓకే హెల్ప్ మీ అంటే ఎవరు, మీ అంటే హీ కదా, హీ. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో హీ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది, హిమ్ అవుతుంది. ఈ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హిమ్, అర్థమైంది కదా. ఇక్కడ మీ అంటే హీ ఎలా అవుతుంది అనేది మీకు డౌట్ ఉంటే, హీ సెడ్ టు మీ అంటే మీ అంటే నేను, హీ అంటే అతను ఏం చెప్పిండు, ప్లీజ్ హెల్ప్ మీ అంటే అతనిని కాపాడాలి కదా, మీ అంటే హీ కదా. ఓకే, ఇప్పుడు హీని ఇండైరెక్ట్ లో ఏం రాస్తాం మనం, హిమ్ రాస్తాం. ఓకే, హీ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో అది హిమ్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఈ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హిమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అడ్వైజ్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి స్వామి, ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ లో లాస్ట్ అడ్వైజ్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఏ విధంగా గుర్తుపట్టాలి వాటిని చెప్తాను. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అనేది ఈ విధంగా ఇస్తాడు. ఎలా అంటే, ద డాక్టర్ సెడ్ టు మీ డోంట్ ఈట్ జంక్ ఫుడ్. మీకు క్వశ్చన్ చదవగానే అది అడ్వైజ్ క్వశ్చనా, రిక్వెస్టెడ్ క్వశ్చనా లేదా కమాండ్ క్వశ్చన్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద డాక్టర్ సెడ్ టు మీ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అంటే ఒక అడ్వైజ్ అన్నట్టే కదా. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పిండు, నువ్వు జంక్ ఫుడ్ తినకు అని చెప్పిండు, అంటే అడ్వైజే కదా, కమాండ్ కాదు. రిక్వెస్ట్ కూడా చేయలేదు, అంటే రిక్వెస్టెడ్ అంటే ప్లీజ్ యాడ్ చేయాలి. ప్లీజ్ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అంటే అది రిక్వెస్టెడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అనేది అడ్వైజ్ అన్నట్టు, అడ్వైజ్ చేసిండు డాక్టర్ కాబట్టి. ఇక్కడ డైరెక్ట్ గా సెడ్ టు కాస్త ఏమవుతుందంటే అడ్వైజ్డ్ మీ. ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ డోంట్ ఈట్ జంక్ ఫుడ్. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, ఈ డోంట్ అనేది మళ్ళీ యూజ్ చేయకండి.
ఇక్కడ ఈట్ జంక్ ఫుడ్ అనేది ఇక్కడ డైరెక్ట్ గా రాసేయండి. ఈట్ జంక్ ఫుడ్, ఈట్ జంక్ ఫుడ్. ఓకే, మరి ఇక్కడ ఎందుకు స్పేస్ వదిలిపెట్టానంటే ఇక్కడ ఈట్ అనేది ఏంటి, వర్బే కదా. ఈట్ అనేది వర్బ్ ముందు ఇక్కడ గుర్తుంచుకోండి, అడ్వైజ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు సెడ్ టు ఏమవుతుంది, అడ్వైజ్డ్ అవుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్ లో సెడ్ టు కాస్త అడ్వైజ్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అడ్వైజ్ క్వశ్చన్స్ లో వర్బ్ కు ముందు ఏముండాలంటే నాట్ టు. వర్బ్ కు ముందు నాట్ టు అనేది కంపల్సరీ అప్లై చేయండి. ఇప్పుడు టోటల్ గా సెంటెన్స్ చదవండి. ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ నాట్ టు ఈట్ జంక్ ఫుడ్, నాట్ టు ఈట్ జంక్ ఫుడ్. ఇది క్లియర్ గా చూసుకోండి. వర్బ్ ముందు మనం అడ్వైజ్డ్ క్వశ్చన్స్ లో వర్బ్ ముందు ఏం యాడ్ చేయాలి, నాట్ టు అనేది యాడ్ చేయాలి కంపల్సరీ. అండ్ సెడ్ టు కాస్త ఏమవుతుంది, అడ్వైజ్డ్ అవుతుంది. క్లియర్ గా అర్థమైంది కదా. కమాండ్స్, రిక్వెస్టెడ్, అడ్వైజ్, ఈ క్వశ్చన్స్ వస్తే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇది థర్డ్ క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏంటంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అనేది ఏ విధంగా ఇస్తాడంటే 2 టైప్స్ గా ఇస్తాడు. ఎమోషన్స్, విషెస్, ఈ రెండు మీద బేస్ చేసుకొని మనకి ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అనేది ఉంటుంది. ఎక్స్క్లామేటరీ సింబల్ మీకు తెలుసు కదా, ఈ విధంగా ఉంటుంది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్, ఈ విధంగా. ఓకే, ఇక చూసుకోండి. మీకు ఈ బాక్స్ గుర్తున్నట్లయితే మీకు ఈజీగా డైరెక్ట్ స్పీచ్ ఇచ్చినా ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చినా మనం దానిలో నుంచి దీంట్లోకి, దీంట్లో నుంచి దాంట్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ టు డైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేయడానికి మీకు ఈ ఒక్క బాక్స్ గుర్తున్నట్లయితే మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి క్లియర్ గా బాక్స్ ఏ విధంగా ఉందంటే, ఇక్కడ ఇఫ్ యూ సీ దిస్ ఇన్ కోయట్స్ అంటే డబుల్ కోయట్స్ లో ఇటువంటి వర్డ్స్ కనబడితే, క్వశ్చన్ లో ఇటువంటి వర్డ్స్ కనబడితే మనం ఏం చేయాలంటే, ఇక్కడ క్వశ్చన్ లో సెడ్ టు అని ఇస్తాడు కదా, క్వశ్చన్ లో ఏమిస్తాడు, సెడ్ టు అని ఇస్తాడు కదా, దానిని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే ఇగో ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. ఎప్పుడు క్వశ్చన్ లో హరే, వావ్, ఇటువంటి క్వశ్చన్స్ లో ఈ వర్డ్స్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే సెడ్ టుని ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ లోకి మార్చాలి, కన్వర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అలాసా, హో నో, ఈ విధంగా 2 వర్డ్స్ కనబడితే క్వశ్చన్ లో మనం సెడ్ టుని ఎక్స్క్లెయిమ్డ్ విత్ షారో, ఓకే, ఈ విధంగా మార్చాలి. అండ్ నెక్స్ట్ వాట్ ఏ, హౌ, ఈ 2 వర్డ్స్ అవపడితే మనం ఈ సెడ్ టుని ఎక్స్క్లెయిమ్డ్ విత్ సర్ప్రైజ్ అన్న లేదా ఎక్స్క్లెయిమ్డ్ విత్ వండర్ అన్న మార్చాలి. అండ్ నెక్స్ట్ హూ, హక్, ఈ 2 వర్డ్స్ కనబడితే మనం సెడ్ టు అనే వర్డ్ని ఎక్స్క్లెయిమ్డ్ విత్ డిస్జస్ట్ అనే వర్డ్ సెంటెన్స్ లోకి మార్చాలండి. ఓకేనా, ఈ విధంగా ఈ బాక్స్ ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇది మీరు గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూసుకోండి స్వామి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అనేది ఈ విధంగా ఇస్తాడు. ఎలా అంటే షీ సెడ్ వావ్ ఐ గాట్ ద న్యూ జాబ్. ఇక్కడ సెడ్ ఒకటే అవపడుతుంది మీకు, సెడ్ టు అని చెప్పాను మీకు. ఇక్కడ నోట్స్ లో కూడా కరెక్ట్ చేసుకోండి. అప్పుడప్పుడు సెడ్ టు అని కూడా ఇస్తాడు క్వశ్చన్ లో. ఇక్కడ సెడ్, ఓన్లీ సెడ్ అవపడితే మనం దానిని ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సెడ్ అనే వర్డ్ ని చేంజ్ చేయాలి. ఒక్కొక్కసారి సెడ్ టు, షీ సెడ్ టు మీ దట్, అది కూడా ఇస్తాడు క్వశ్చన్ లో. ఓకే, షీ సెడ్ వావ్ ఐ గాట్ ద న్యూ జాబ్. ఆమె ఏం చెప్పిందట, వావ్ ఐ గాట్ ద న్యూ జాబ్. ఆమెకు ఒక జాబ్, కొత్త జాబ్ వచ్చింది కాబట్టి ఆమె సంతోషంగా వావ్ అనేది ఒక వర్డ్ అనేది వాడింది. ఈ వావ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ వావ్ అన్న హురే అన్న మనం సెడ్ అనే వర్డ్ ని ఏ విధంగా చేంజ్ చేయాలంటే ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. ఏంటి, ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. ఇక్కడ షీ సెడ్ కాస్త ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ ఐ గాట్ అనేది ఇక్కడ ఐ కాస్త ఐ ఎవరు, షీ కదా, ఆమె చెప్తుంది కాబట్టి ఐ కాస్త షీ అవుతుంది.
ఇప్పుడు షీని డైరెక్ట్గా ఇక్కడ షీ రాయండి. షీ గాట్ అంటే ఇక్కడ క్లియర్గా చూసుకోండి, గాట్ అనేది సింపుల్ పాస్ట్, గాట్ అనేది సింపుల్ పాస్ట్, మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్లో రాయాలి. ఇక్కడ గాట్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్లో రాసేటప్పుడు హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్డ్ తీసుకొని ఈ గాటన్, గాట్ కాస్త గాటెన్ అవుతుంది. ఈ గాట్ కాస్త నేను పాస్ట్ ఫామ్లో రాశాను పర్ఫెక్ట్గా. దానికి ముందు హ్యాడ్ అనే హెల్పింగ్ వర్డ్ తీసుకున్నాను, కంపల్సరీ తీసుకోవాలి ఇందులో. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ గాటెన్, హ్యాడ్ కంపల్సరీ హెల్పింగ్ వర్డ్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైన సెంటెన్స్ హ్యాడ్ గాటెన్ ది న్యూ జాబ్. క్లియర్గా చూసుకోండి. షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ షీ హ్యాడ్ గాటెన్ ది న్యూ జాబ్. ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ ఏ విధంగా రాసాం మనం? క్వశ్చన్లో వావ్ అని ఇచ్చిండు, వావ్ అని ఇస్తే మనం ఇక్కడ ఎలా కన్వర్ట్ చేయాలి? సెడ్ని ఏ విధంగా రాయాలి? ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్గా రాయాలి. నేను సెడ్ ప్లేస్లో ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ అని అప్లై చేశాను. మళ్ళీ ఈ వావ్ అనేది రాయద్దు. దట్ ఐ గాట్ అంటే షీ హ్యాడ్ గాటెన్ ద న్యూ జాబ్, షీ అవుతుంది. క్లియర్గా గమనించండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి అర్థం కాకుంటే. ఇప్పుడు ఇది అర్థం కాలేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో లేదా నోట్స్ అవైలబుల్గా ఉంచాను కదా, ఒకసారి చూడండి. అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఒక షార్ట్ వీడియో టైప్ చేసి, ఓకే, షార్ట్ వీడియో టైప్ చేసి మీకు అవైలబుల్గా ఉంచుతాను. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు 3 బాక్సెస్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమో చూద్దాం. ఇక్కడ చూడండి స్వామి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అనేది ఈ విధంగా ఇచ్చిండు. ఇది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అని ఏ విధంగా గుర్తుపట్టాలి అర్థమైంది కదా. ఇక్కడ ఎక్స్క్లామేటరీ సింబల్స్ అండ్ వర్డ్స్ ఈ విధంగా ఉంటే అది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్ అనేది షీ సెడ్ అలాస్ మై డాగ్ రన్ అవే. షీ సెడ్ అంటే ఆమె ఏం చెప్పిందంటే అలాస్ మై డాగ్ రన్ అవే అంటే వాళ్ళ డాగ్ పరిగెత్తింది కాబట్టి ఆమె ఏం చెప్పింది? అలాస్ మై డాగ్ ర్యాన్ అవే. ఇప్పుడు ఇక్కడ అలాస్ అనే వర్డ్ అవబడినప్పుడు ఈ బాక్స్ ప్రకారం ఏం చెప్పాను? ఏం రాయాలి? సెడ్ ప్లేస్లో, ఈ సెడ్ ప్లేస్లో ఏం రాయాల్సి ఉంటుంది? షీ కాస్త యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఈ సెడ్ ప్లేస్లో అలాస్ అవపడినప్పుడు, ఇక్కడ అలాస్ అవపడినప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ షారో, ఎక్స్క్లెయిమ్డ్ విత్ షారో. ఓకే, డన్. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ షారో దట్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. దట్ మై డాగ్ కాదు, మై కాస్త హర్ అవుతుంది. ఎందుకు హర్? షీ సెడ్ అంటే ఆమె చెప్పింది కాబట్టి మై డాగ్ ఆమెనే కదా చెప్పేది, ఆమె కాబట్టి షీ కాస్త ఇక్కడ ఇండైరెక్ట్ లో హర్ అవుతుంది. దట్ హర్ డాగ్ ఇక్కడ ర్యాన్, ఇది సింపుల్. ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్ లో ఉంది, ర్యాన్ పాస్ట్ టెన్స్ అంటే అది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? రన్. పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? రన్. ఈ రన్ కి ముందు, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ముందు నేను ఏం చెప్పాను? యాడ్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ లో ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏం చేయాలంటే హ్యాడ్ అనే హెల్పింగ్ వర్డ్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా, డన్. ఇక్కడ హ్యాడ్ రన్ అవే. ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, డైరెక్ట్ స్పీచ్ ఏమేమి ఇచ్చిండు? షీ సెడ్ అలాస్ మై డాగ్ ర్యాన్ అవే. ఇక్కడ అలాస్ అనేది అవపడినప్పుడు సెడ్ కాస్త ఏమవుతుందని చెప్పాను? ఎక్స్క్లెయిమ్డ్ విత్ షారో దట్ మై డాగ్ కాదు, హర్ డాగ్. షీ కదా, షీ కాస్త హర్ అవుతుంది, హర్ డాగ్ హ్యాడ్ రన్. మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో చేయాలి సెంటెన్స్ అనేది. హ్యాడ్ రన్ అవే యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం నేర్చుకున్నట్లయితే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే బిట్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సెక్షన్ ఏలో నేను ఫస్ట్ బిట్ లో ఏ బిట్ అనేది ఏంటి? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్ లో బి బిట్ అనేది
డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనం సెక్షన్ ఏలో ఏవైనా 4 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 4 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్. ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్ లో మనం ఆల్రెడీ 2 టాపిక్స్ కవర్ చేసాం. ఏంటి? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, 2 టాపిక్స్ అనేవి కవర్ చేసాం. ఇప్పుడు ఇంకా ఏముంటాయంటే లాస్ట్ లో మనకు ఇక్కడ చూసుకోండి, సీన్ ప్యాసేజ్ ఉంటుంది, సీన్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది, అండ్ అన్సీన్ ప్యాసేజ్ అనేది ఒకటి ఉంటుంది. అన్సీన్ ప్యాసేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఈ, ఇది ఎఫ్ బిట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ రెండింటిని రాసి ఏం చెప్పిన యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటే సెక్షన్ ఏ బిట్ మీకు కవర్ అవుతుంది. సెక్షన్ ఏ బిట్ మీకు టోటల్గా కవర్ అయిపోతుంది. ఓకేనా? ఈజీగా మీకు 20 మార్క్స్ అనేవి వస్తాయి. సెక్షన్ టోటల్ 5 × 4 = 20. 20 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. మరి ఇవి ఎగ్జాంపుల్స్ చెప్పాలి కదా సార్ అంటే, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఏ విధంగా క్వశ్చన్ మార్చాలని డిస్కస్ చేశాం కదా. మీకు ఒకవేళ ఎగ్జాంపుల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో నోట్స్లో క్లియర్గా మెన్షన్ చేశానండి. మీకు ఎలా అర్థం అవుతుందో అలానే రాశాను నోట్స్లో, ఇంగ్లీష్ నోట్స్లో క్లియర్గా రాశాను కాబట్టి నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? నోట్స్ అనేది వెరీ లో ప్రైస్ కాబట్టి, ఓన్లీ 50 రూపీస్ కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. ఓకేనా? డౌన్లోడ్ చేసుకొని చదువుకో. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. మీరు సెకండ్ సెమ్ రెగ్యులర్ కాబట్టి నేను ఇంకా 6th సెమ్ మ్యాథ్స్ గ్రూప్ వాళ్ళకు, వాళ్ళు లాస్ట్ ఇయర్, ఇప్పుడు వాళ్ళు పాస్ అయ్యి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు. నేను కొన్ని అప్లోడ్ చేయాలి. సో అర్థం చేసుకోండి, వీడియోస్ లెంతీ అవుతున్నాయి బాగా. ఈ వీడియోస్ మీదే నేను చేసినట్లయితే వాళ్ళకు వీడియోస్ అనేవి పెండింగ్ అవుతాయి. అర్థం చేసుకుంటారు. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయండి కొద్దిగా అంటే నేను డిస్కస్ చేస్తాను స్వామి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఒకసారి ట్రై చేసి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. ఈ టాపిక్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు చూసినందుకు, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.